నువ్వు ఎంతైతే సిద్ధంగా ఉన్నావో అంత వేగం కార్యం జరుగుతుంది. ఎందుకంటే ఈ వాక్యం కొంతమంది నాకు సహాయం చేస్తారన్నాడు, ఏంటి ఇంకా సహాయం రాలే. కొంతమంది స్థితి ఐస్ లాగా ఉంది. కొంతమంది దేవుణ్ణి ఆరాధించి వేడెక్కి ఉన్నారు. వేడెక్కిన దాన్ని పొయ్యిలు పెట్టి మంట పెడితే వెంటనే ఆవిరి వస్తుంది. కానీ ఐస్ని తీసి పొయ్యిలు పెట్టి మంట పెడితే ఈ స్టేట్ మారాలి, బండ కరగాలి, కరిగి ఆవిరి ప్రారంభమవ్వాలి. సో నీవు ఎంతైతే సమర్పించుకుని, ఎంతైతే లోబడి, ఎంతైతే యువర్ రెడీ టు వెంట్ అవుట్, అంత త్వరగా కార్యం జరుగుతుంది. ఒక పూట ప్రార్థన కాదు, ఒక రోజు ప్రార్థన కాదు, ఇప్పుడు కొద్దిసేపు ప్రార్థన కాదు. కానీ ప్రార్థన అన్నదప్పుడు నోరు తెరవండి, వెంట్ అవుట్. దేవుని వాటిలో చూస్తాను, నోరు తెరిస్తే నేను నింపుతాను అంటాడు. నోరు తెరు. దయచేసి స్థలంలో ప్రార్థన చేద్దామండి.